సినీ ఇండస్ట్రీలో దేవరా కలెక్షన్ల వేట కొనసాగుతుంది. కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరా మూవీ భారీ హిట్ సాధించింది. మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆడియన్స్ దేవరాకు మంచి సక్సెస్ ఇచ్చారు. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ను సొంతం చేసుకుంది దేవరా. బయర్లకు కూడా మంచి లాభాలను దేవరా తెచ్చిపెట్టింది. అయితే పార్ట్ 1లో కొంత సస్పెన్స్ అయితే ఉంది. సమాధానం దొరికిన ప్రశ్నలున్నాయి. పార్ట్ 2లో వాటికి ఆన్సర్స్ ఇస్తామని డైరెక్టర్ కొరటాల శివ చెప్పినప్పటికీ దేవరా 2 స్టోరీ లీక్ అయిపోయిందని చెప్పాలి. దేవరాలో అన్నీ చూపించేశాడుగా, ఇక సెకండ్ పార్ట్లో ఏముంటుందిలే. అయినా దేవరా మూవీ 2 పార్టులుగా అవసరమా అంటూ రకరకాల కామెంట్స్ వినిపించాయి. కానీ 2 పార్టులుగా రాబోతున్న దేవరా సినిమాలో తొలి భాగంలో ఏం చూపించాలి, సెకండ్ పార్ట్ ఎలా ఉండాలన్న అంచనాతో కొరటాల స్క్రిప్ట్ ముందుగానే రాసేసుకున్నాడట. సక్సెస్ మీట్లో ఈ విషయం గురించి చెప్పాడు ఎన్టీఆర్. ఏపీ తమిళనాడు బోర్డర్లోని రత్నగిరి ప్రాంతంలో సినిమా కథ సాగుతుంది. సముద్రానికి దగ్గరగా ఉండే కొండపై 4 ఊళ్ళని కలిపి ఎర్ర సముద్రం అంటారు. తన వాళ్లకు మంచి జరగాలని చూసిన దేవరకు మాత్రం అన్యాయమే జరుగుతుంది. దేవర అజ్ఞాతంలో ఉంటూ బైరా గ్యాంగ్ ని కంట్రోల్ చేస్తుంటాడు. దేవరా కొడుకు వర ఒక పిరికివాళ్ల కనిపించినా నాన్న రక్తం పవర్ అలానే ఉంటుంది. ఇవన్నీ పార్ట్ 1లో కనిపిస్తా. ఇక సెకండ్ పార్ట్ పై ఉత్కంఠ కలిగించేందుకు, మంచి హైప్ తీసుకొచ్చేందుకు కొరటాల కొన్ని ట్విస్టులు పెట్టి ఆడియన్స్ కు షాకులు ఇచ్చాడు. సముద్రం అడుగు ఉన్న అస్థిపంజరాలు ఎవరివి అనే అనుమానం కూడా చాలా మందికి ఉంటుంది. తాజాగా యాంకర్ సుమ ఓ ఇంటర్వ్యూలో ఆ ట్విస్ట్ ఏంటో కనుక్కునే ప్రయత్నం చేసింది. అస్థిపంజరాల గురించి తారక్ ను ప్రశ్నించింది. ఇక అక్కడే ఉన్న కొరటాల ఆ విషయంపై క్లారిటీ ఇస్తాడు. చాలా అస్థిపంజరాలు ఉన్నాయి, ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ వ్యక్తిదని అంటాడు. ఆ వ్యక్తిని సినిమాలో ఆల్రెడీ చూసామా లేక చూడబోతున్నామా అంటూ సుమ మరో ప్రశ్న వేస్తుంది. అన్నీ చెబితే కుదరదని కొరటాల అనగానే మధ్యలో ఎన్టీఆర్ జోక్యం చేసుకొని, ఇన్వెస్టిగేట్ చేయటానికి నువ్వు పోలీస్ ఆఫీసర్వ కాదు, మేం క్రిమినల్స్ కాదు అని కోపంగా అంటాడు. ప్రస్తుతం ఈ వీడియోనే వైరల్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఆ అస్థిపంజరాల్లో దేవరది కూడా ఉందనే టాక్ వినిపిస్తుంది. సెకండ్ పార్ట్ లో విలన్ సైఫ్ అలీ ఖాన్ ను ఎన్టీఆర్ చంపుతాడట. ప్రస్తుతం దేవరా 2 గురించి ఈ లీక్సే వినిపిస్తున్నాయి. మరి ఇవి నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.